అందరికీ శుభోదయం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కాలకాలే వసుదేవసుతం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామవరాననే. విశ్వగురు పరమగురు సద్గురు దత్తాత్రేయ శ్రీడి సాయినాథ మహాగురుదేవతభ్యో నమో నమః. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్య అంశం, భారతదేశంలో రాముడి పేరుతో మతోన్మాదం చర్యలు చేపడుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అలాగే విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ అనే ఈ మూడు రకాల సనాతన ధర్మం పేరుతో హిందువులకు న్యాయం చేస్తాం అంటూ మతోన్మాదాన్ని, మత విద్వేషాలను, సాటి మనుషుల మధ్య చిచ్చు విభేదాలు, అశాంతి, అలజడి రేకెత్తిస్తున్నటువంటి ఇంతకుముందు పేర్కొన్నటువంటి ఈ మూడు సంస్థలను కూడా, అదే విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలను సుప్రీంకోర్టు, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే చర్యలు తీసుకొని నిషేధించాలి, రద్దు చేయాలి అని నేను అనగా విశాఖ భారత వ్యాస పీఠాధిపతి, అలాగే దేవాలయ ప్రధాన అర్చకులు మరియు సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. 1989లో వాజ్పేయిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఒక్క ఓటు తేడా వచ్చింది అన్న నీతిగా, నిజాయితీగా ఉండి నిజమైన రాజకీయ నాయకుడిగా మాజీ ప్రధాని వాజ్పేయి గారు రాజీనామా చేశారు ముందుగానే. అలాగే ఈరోజు రాముడి పేరుతో బాబ్రీ మసీదులో రాముడు ఉన్నాడు అని చెప్పి బాబ్రీ మసీదును 1992లో కరసేవ పేరుతో ధ్వంసం చేసి మెల్లమెల్లగా 2 సీట్ల నుంచి, 2 లోక్సభ ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 300 పైగా స్థానాలకు సంబంధించి అధికారాన్ని చేజెక్కించుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ 3 సంవత్సరాలు కలిసి. ఇప్పుడు అయోధ్య రామాలయంలో రాముడి పేరుతో రామాలయంలోనే అరాచకాలకు, అలజడికి, నిధుల కుంభకోణానికి భయం లేకుండా అధర్మంగా పాల్పడినటువంటి మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ నాయకులను ఏం చేయాలి? నిజంగా నైతిక విలువలు ఉన్నవాళ్ళైతే వాజ్పేయి లాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నేను పెద్ద పోడంగి, నేను సన్యాసిని అని అంటున్నావు కదా, వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం మీ ధర్మం, కనీస కర్తవ్యం. మీరు రాజీనామా చేయకుండా ఈరోజు మీరు పదవిలో కొనసాగుతూ అటు మోడీ కానీ, ఇటు ఆదిత్యనాథ్ కానీ మీరు కొనసాగుతూ ఉన్నారంటే అది ఎంతవరకు సమంజసం? మీరు నిజమైన దోషులను పట్టుకోవడంలో న్యాయం జరుగుతుందని ఏమైనా
మనం చెప్పగలమా? అలా చెప్పాలంటే సిబిఐ ఆధ్వర్యంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపి అందులో ఎంత పెద్దవాళ్ళు, ఎంత బడాబాబులు, రాజకీయ నాయకులు ఉన్నా సరే వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపాలి. అంతేగాని ఇలాంటి చవకబారు ప్రకటనలు చేసి మౌనంగా ఉండండి, రాముడి పేరుగా అప్రతిష్ట పాలు చేయకండి, రాముడి పేరుకి అవమానం చేయండి, ఇది ప్రతిపక్షాల కుట్ర, రాజకీయ కుట్ర, నిధులన్నీ ఉన్నాయి అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నారా? యోగి ఆదిత్యనాథ్ గారు, మీరు బుల్డోజర్ స్వామీజీ అంట కదా, అన్నింటినీ కూల్చేస్తారు కదా. మరి బాబరీ మసీదుని కూల్చేశారు, మంచిదే, అది మీకు నచ్చింది, రాముడి పేరుతో రాజ్యం చేశారు. మరి ఇప్పుడేంటి రాముడి పేరుతో అరాచకాలు చేస్తే రేపొద్దున మీ అయోధ్య రామాలయం మీద వాళ్ళకి అక్షకట్టి ముస్లింలు మళ్ళీ మీ రామాలయాన్ని కూల్చేస్తే, తీవ్రవాదులు బాంబేసి కూల్చేస్తే అప్పుడు అశాంతి కాదా? అది అధర్మం కాదా? మరి మీరు చేసింది అధర్మైనప్పుడు వాళ్ళు చేసింది అధర్మమే కదా, రెండు అధర్మాలే కదా. కాబట్టి ధర్మం ఏంటి అంటే, మీరు వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పుగా యోగి ఆదిత్యనాథ్ కానీ, వచ్చే 2027 ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్, అలాగే 2029 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, మీరిద్దరూ పరాజయం పాలై ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం అనేదే మీకు నిజమైనటువంటి రాముడు వేసే శిక్ష. మీరు రాముడు లేడు అనుకుంటున్నారు, ధర్మం లేదనుకుంటున్నారు. రాము శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదం కూడా తప్పే. జై సీతారాం, సీత వదిలేస్తారా మీరు? కాబట్టి నమ పార్వతీపతయే హార 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 మహాదేవ శంభో శంకర అని నినాదం చేస్తాం. పార్వతిని కలిపాం కదా, లక్ష్మీ నరసింహస్వామి అంటున్నావు కదా, మరి ఒంటి రాముడు ఎందుకు మీరు నినాదిస్తున్నారు? జై శ్రీరామ్ అంటే నినాదం చేసినంత మాత్రాన అది సరిపోదు, అది నిజమైన ధర్మం కాదు, నిజమైన తత్వం కాదు. మీరు శ్రీరాముడి యొక్క ఆదర్శాన్ని, ధర్మాన్ని ఆచరించి చూపిస్తే అది రాజకీయాలు అవ్వచ్చు, సనాతనం అవ్వచ్చు, ముస్లిం క్రైస్తవ యొక్క మనుషుల మధ్య అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ధర్మాన్ని, సత్యాన్ని పాటిస్తేనే అది సనాతన ధర్మం. కానీ మీరు సనాతన ధర్మం పాటించట్లేదు. ఒక కేవలం హిందువులే మాత్రమే ఒక వర్గానికి, ఒక వర్ణానికి, ఒక తెగకు, ఒక దేవుడి పేరుతో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు చేస్తూ సాటి మనుషుల మధ్య మీరు విభేదాలు సృష్టిస్తున్నారు. హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైనుడైనా, మరి ఏ మతమైనా సరే మానవుడే. సనాతన ధర్మంకి రెండు కళ్ళు, ఒకటి మానవత్వం, ఒకటి దైవత్వం, మూడవ కన్నే ధర్మం, పరమాత్మ. మీరు దాన్ని వదిలేసి తొంగలో తొక్కి, ఆ నియమాన్ని తొంగలో తొక్కి రాముడు, కృష్ణుడు నియమించినటువంటి ఋషుల యొక్క, సనాతన ప్రాచీన ఋషుల యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని మీరు తొంగలో తొక్కి వక్ర భాష్యాలు చెప్తున్నారు. ఇదే విషయం మొన్న జూన్ 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి హిందూ సామ్రాజ్య దినోత్సవం, శివాజీ మహారాజ్ యొక్క గుర్తుగా హిందూ సామ్రాజ్య దినోత్సవం నడుపుకుంటున్నప్పుడు నేను ఆ రాత్రి వెళ్ళి ఆరతి ఇచ్చాను అందరితో పాటు కలిసి. నేను విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్లో నా చిన్నతనం నుంచి కూడా 5 సంవత్సరాల ప్రాయం నుంచి, అంటే 1980 నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్లో నాయకుడిని, కార్యకర్తని. అలాగే 2010 నుంచి కూడా నా తల్లి, నా మాతృమూర్తి పద్మావతి చావు బతికిన మధ్య కొట్టాడుతున్నా 15 రోజులు 2010లో ఊడిపేసి శర్మ గారు 100 రూపాయలు ఇస్తే నేను వెళ్ళి 15 రోజులు ప్రశిక్షణ వర్గంలో విశ్వ హిందూ పరిషత్తులో శిక్షణ పొందాను. పొందిన తర్వాత 2014లో యాక్టివ్గా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో భగవద్గీత పోటీలు పెట్టాం. అవన్నీ పక్కన పెడితే నేను హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు జిల్లా అభ్యాస వర్గం జరిగినప్పుడు నేను అందరిలాగే నేను ఉపన్యాసాలు ఇవ్వను, వేదికలు ఎక్కను, ఆచరించి చూపిస్తాను, చేతల్లో చేసి చూపిస్తాను తప్ప నాకు ఉపన్యాసాలు ఇవ్వడం, వీడియోలు చేయడం, వ్యూవర్స్ పెంచుకోవడం, లైక్లు పెంచుకోవడం, సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం నాకు అనవసరం, ఇష్టము ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఎవిడెన్స్ కోసం. ఇప్పుడు సాక్ష్యాలు కావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి మేమే తల్లిదండ్రులు అని DNA టెస్ట్ చేసి చూపించవలసినటువంటి సాక్ష్యాలు చూపించినటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు నెలకొంది. అందుకని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. అయితే అభ్యాసాలు జరుగుతున్నప్పుడు నేను ప్రశాంతంగా కూర్చున్నాను. మధ్యాహ్నం 11:30కి ప్రఖండల వారీగా కార్యకర్తల్ని నియమించాలి. జిల్లా వ్యాప్తంగా, విశాఖపట్నం వ్యాప్తంగా హిందూ
సంస్థలను హిందూ వ్యక్తులని ఇందులోకి ప్రవేశింపజేసి కార్యకర్తలను పొలంపించుకోవాలి అని ఉపన్యాసం ఇస్తూ ప్రకటనల వారీగా గ్రూప్ మీటింగ్లు, బృంద మీటింగ్లు సమావేశాలు పెట్టినప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. ఆ సమయంలో ఒక శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త, బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ వర్మ గారి యొక్క అసిస్టెంట్గా చేసినటువంటి ఆయన శ్రీనివాస్ గారు ఒక వైశ్యుడు. అయితే అతను సన్నగా సమావేశానికి సంబంధం లేనటువంటి అంశాన్ని లేవనెత్తారు. షిరిడి సాయి ముస్లిము, తురకవాడు, ఆయన దేవాలయాల్లో భగవద్గీత చెప్పనవ్వట్లేదు అని చెప్పి చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. నేను దానికి ఏమీ స్పందించకుండా ప్రశాంతంగా కూర్చున్నాను. మళ్ళీ అదే మాట మళ్ళీ ఎత్తారు. అప్పుడు నేను ఒకటే అడిగాను, షిరిడి సాయి ముస్లిము అని అంటున్నారు కదా, తురకవాడు అంటున్నారు కదా, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నారు. అది చూపించండి మీ దగ్గర ఎవిడెన్స్ అన్నాను. అయితే దానికి చూపించకపోతే నేను అడిగాను, ఏమి షిరిడి సాయి ముస్లిము, తురకవాడు అంటున్నారు అంటే మీరు ముస్లిమా? మీకు జన్మనిచ్చిన కొడుక అంటే మీరు తండ్రా షిరిడి సాయిబాబాకి? మరి తండ్రికే కదా కొడుకు యొక్క పుట్టుపూర్వం తెలుస్తాయి. మరి షిరిడి సాయి ఎప్పుడు తన పుట్టుపూర్వం చెప్పలేదా ఎక్కడ కూడా? కొంతమంది వ్యక్తులు పరిశోధించి తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. బ్రిటిష్ రికార్డుల్లో కొన్ని అంశాలు ఉన్నాయి, దాన్ని క్రోడీకరించి ఆ తర్వాత కాలంలో షిరిడి సాయి బ్రాహ్మణుడు, ఆ తర్వాత ముస్లిం ఇంట్లో కొన్ని రోజులు పెరిగాడు, ఆ తర్వాత వెంకుసా మహారాజ్ అనే ఒక గురువుకి అప్పగించబడ్డాడు. అక్కడ చిన్నప్పటి నుంచి సాధన చేసి తపస్సు షిరిడీలో వేప చెట్టు కింద 16 ఏళ్ళ బాలుల్లో ప్రత్యక్షమయ్యారని సాయి సచ్చరిత్ర, కొంతమంది షిరిడి సాయి యొక్క తత్వప్రచారకులు చెప్తున్న మాట. ఇది పక్కన పెడితే నేను అడిగినప్పుడు వాళ్ళ కోపం వచ్చి గట్టిగా నన్ను నిలదీశారు. నేను కూడా నిలదీశాను. అప్పుడు ఆగ్రహావేశాలు పెళ్ళిపై నేను గట్టిగా హెచ్చరించిన తర్వాత నన్ను బయటికి గెంటేశారు. నేను హాల్లో నుంచి బయటకు వచ్చి అక్కడ బీవీ కళాశాల, విశాఖపట్నంలో బీవీ కళాశాలలో నేను కూర్చున్నాను. మధ్యాహ్నం భోజనాలకు అందరూ వచ్చారు. ఇంతలో స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రఖండ యొక్క అధ్యక్షులు, ఆయన కూడా శ్రీనివాసే. ఆయన అడిగాను, మీరు మా గ్రూప్కి పెద్ద మనిషిగా వివరించారు కదా, ఇది కరెక్టా? ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మీరు ఆయన్ని పంపించలేదు, నన్ను ఒక్కనే పంపించారు అంటే మీ ఇద్దరిది తప్పన్నారు. నా ఇద్దరిది ఎలా తప్పవుద్ది? ఆయన షిరిడి సాయి అంశాన్ని లేవనెత్తకపోతే నేనేమన్నా కదా అన్నాను. ఇంతకీ మీరు అసలు సనాతనం అంటే ఏంటి అని అడిగాను. దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అలాగే విశ్వ హిందూ పరిషత్తు షిరిడి సాయికి వ్యతిరేకమా, షిరిడి సాయికి సమర్థనీయమా అని అడిగాను. అడిగితే విశ్వ హిందూ పరిషత్ సంస్థ షిరిడి సాయికి వ్యతిరేకం అని చెప్పారు. మీరు షిరిడి సాయి భక్తులైతే షిరిడి సాయి దేవుడు ఒకటే అనుకుంటే మా మీటింగ్కి రాకండి, మా దగ్గర రాకండి అన్నారు. అలాగే నేను అన్నాను, మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్, షిరిడి సాయి యోగే మహాగురువే అని హిందువే అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే అది మాకు అనవసరం, మీరు మీటింగ్కి రండి, ఈయన బయటికి తీసుకెళ్ళి గెంటేయండి అని చెప్పారు. ఎందుకు గెంటేయాలి? నేను ఒక హిందువునయ్యా, నేను ఒక సనాతన ధర్మీయుడిని, ఒక భారతీయుడిని. నేను మీటింగ్ వచ్చే హక్కు ఉంది, బాధ్యత ఉంది, మీరు పంపించడానికి బాధ్యత లేదన్నాను. అంటే నువ్వు వెళ్ళవా అన్నారు. అది మీరు కూడా బయటకు వచ్చినాను అంటే ఏట్రా అడ్డుగా మాట్లాడుతున్నావు, అది ఒక పని చేయండి, అయితే ఒక మీటింగ్లు పెట్టకండి, మీ సంస్థను విశ్వ హిందూ పరిషత్ని మూసేయండి, అప్పుడు నేను రావడం మానేస్తాను. మీరు మీటింగ్లు పెడితే కదా వచ్చాం, మీరు పిలిస్తే కదా వచ్చాం. అజయ్ అనే కార్యకర్త నన్ను ఆహ్వానించాడు, భజనగీతల కార్యకర్త అజయ్. కాబట్టి నేను ఆహ్వానిస్తే వెళ్ళాను. నేను ఒకప్పుడు యాక్టివ్గా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎందుకు నేను దూరంగా ఉన్నాను, మీ పద్ధతులు నచ్చకే ఉన్నాను. ఈరోజు మీ పాపం పండింది. అక్కడేమో అయోధ్య రామాలయంలో పాపం పండింది, ఇక్కడేమో శ్రీరామనాథంతో మీ మతత్వం, మీ మతోన్మాదం, శ్రీరాముడి పేరు చేసినటువంటి అక్రమాలు, అధర్మం బయటపడ్డాయి. ఆ తర్వాత మొన్ననే గత 2020 సంవత్సరంలో అక్కడ అయోధ్య రామాలయం నమూనా పేరుతో విశాఖపట్నం బీచ్, ఆర్కే బీచ్ పార్కోటల పక్కన రాముడి యొక్క సెట్ వేసి ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా వేసి, మళ్ళీ వేసిన వాళ్ళు ఎవరో కాదు, ఈ యొక్క బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, అగ్రగాములు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లాంటి వ్యక్తులు, అలాగే బీజేపీ మీడియా సెల్ వర్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా
అక్కడ భాగస్వామ్యం అయ్యి డబ్బుల్ని ప్రజల నుంచి దోచుకోవడానికి సీతారామ కళ్యాణ మహోత్సవం అని అన్నవరం నుంచి పండితులు తీసుకొస్తామని ప్రకటించి ఒక్కరి 3,000 రూపాయలు కలెక్ట్ చేసి అక్కడ గోల్మాల్ చేద్దాం అనుకున్నారు. కానీ నేను వెంటనే నాకు జర్నలిస్ట్ ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళి అది మూసివేసిన దాకా నేను నిద్రపోలేదు, ఆపించాను. అక్కడ అయోధ్య రామాలయంలో ఒక నమూనా, ఈ తర్వాత అయోధ్య రామాలయంలో మోసం బయటపడింది. అయితే ఇప్పుడు ఏంటి, అప్పుడు శ్రీనివాసానంద స్వామి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి కూడా వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. నేను గట్టిగా మాట్లాడితే శ్రీనివాసానంద స్వామి కూడా నన్ను నువ్వు మాట్లాడే వీలు లేదు, నీకు స్వాతంత్రం అన్నాడు అక్కడ. నేను అన్నాను, ఓకే నా మిత్రుడు కదా మీ శ్రీనివాసానంద స్వామి గారు, ఒక పని చేయండి, సనాతన ధర్మం కోసం నేను ప్రాణార్పణ చేస్తాను, ఈ క్షణం ప్రాణత్యాగం చేస్తాను, మీరు కూడా సిద్ధంగా ఉంటే ఇద్దరు కలిసి అగ్నిలో దిగుతారండి అన్నాను. దానికి సమాధానం లేదు, ఆయనకు వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు కూడా బీబీకే కాలేజీలో నేను హెచ్చరించాను, నన్ను కొట్టారు, నన్ను దాడి చేశారు, కాషాయానికి విలువిచ్చే కాషాయ పతాకం మీదే మీరు అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లో కాషాయ బట్టలు ధరించినటువంటి సాధు సంతులకు నిర్దేశంలో మీరు విశ్వవిద్యాలయం నడుపుతున్నారు. సాందీపిని మహాముని ఆశ్రమంలో అనేక మంది సాధు సంతుల యొక్క ఆధ్వర్యంలో మేము విశ్వవిద్యాలయ సంస్థ స్థాపించాము 1964లో, ఇప్పటికి 60 సంవత్సరాలు అవుతుంది అని 62 సంవత్సరాలు అవుతుందని చెప్పి మీరు ప్రకటించుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మరి ఒక సన్యాసి యోగి ఆదిత్యనాథ్ తప్పు చేస్తే మీరు కొట్టరా శిక్షించరా, అలా తొలగించరా? మీరు అక్కడి నుంచి ముఖ్యమంత్రిని తొలగించాలి, ఆయన రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం తొలగించాలి. తొలగిన తర్వాత అప్పుడు తిరిపితే అప్పుడు నేను నిజాయితీ నిరూపించబడిపోతే అప్పుడు మళ్ళీ సీఎం ముఖ్యమంత్రిగా మళ్ళీ కూర్చోబెట్టారు. అంతేగాని మీరు చేసింది ఏంటి చేష్టలో ప్రశ్నిస్తూ ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారా? ప్రతి హిందువుకి బాధ్యత ఉంది, ప్రతి భారతీయుడికి బాధ్యత ఉంది, ప్రతి మానవుడికి కూడా బాధ్యత ఉంది, ప్రతి రామ భక్తుడికి కూడా బాధ్యత ఉంది. ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మీరు నోరు నొక్కేయడానికి ప్రయత్నిస్తే మాత్రం మీ నోట్లో 4 తెగిపోతాయి. తదాస్తు. అయితే నేను అడిగాను, అయితే ఈరోజు సాధు సంతులు కాషాయం అనే ఒక ఎజెండాతో, రాముడి యొక్క ఎజెండాతో మీరు వచ్చారు కదా, ప్రాచీన వేద ధర్మం ప్రమాణంతో మీరు వచ్చారు కదా, ధర్మాన్ని స్థాపిస్తామని ఎక్కడ స్థాపించారు మీరు? సాటి మనిషికే మీరు న్యాయం చేయలేకపోతున్నారే, పరిపాలన సక్రమంగా లేదే, పరిపాలన సక్రమంగా లేకపోయినా పర్లేదు, కానీ రాముడు దేవుడి పేరుతోనే ఇప్పుడు రాముడి యొక్క ప్రతిష్ట దెబ్బతుంది. మీరు అయోధ్య రామాలయం కట్టమని దేవుడికి రాముడికి కోరలే, నీవు రాజకీయం అధికారం కోసం హిందువుల మధ్య ఓట్లు సంపాదించడానికి, హిందువులు విడదీయడానికి, ముస్లిం విడదీయడానికి, క్రైస్తవులు విడదీయడానికి నువ్వు పని కుట్ర, అది భగ్నమైపోయింది. రాముడు చూస్తూ ఊరుకోడయ్యా. రాముడు సర్వాంతర్యామి, శివుడు సర్వాంతర్యామి, షిరిడీ సాయి సర్వాంతర్యామి, దత్తాత్రేయ సర్వాంతర్యామి. ఆ మాటకు వస్తే ప్రతి మనిషి పరమాత్మ స్వరూపమే. ప్రతి మనిషి, ప్రతి జీవి, అచరాచర ఈ ప్రపంచం అంతా కూడా, అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా కూడా, ఈ పిపీలగాది బ్రహ్మ పర్యంతం కూడా, స్థావర జంగమాది కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్తుంది వేదం. దాన్ని మీరు పూర్తిగా ఆచరించకుండా, అర్థం చేసుకోకుండా, అవగతం చేసుకోకుండా అరాచకాలు సృష్టిస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవడు గోతులు దొరుకుని లేడు. అలాగా ఈరోజు కాషాయ బట్టలు వేసుకుని నన్ను వెళ్ళినప్పుడు నేను నా కండువాని మెడకు చుట్టి నా ఇయర్ ఫోన్లు 350 రూపాయలు కష్టపడి కొన్నాను, గుళ్ళోని పూజ చేసి రూపాయి కొడేసి కొన్నాను. అలాంటిది నా ఇయర్ ఫోన్లు తెంపేసి నన్ను కొట్టడానికి వచ్చారు. మీరు అందరూ కూడా ఆ బాబ్జీ స్మార్ట్ టీ నోట్ల అధినేత బాబ్జీ గారు కూడా విశాఖ విశ్వవిద్యాలయ పరిషత్ ఉపాధ్యక్షులు కూడా నన్ను వచ్చి నేను మాట్లాడుతుంటే వచ్చి చాలా దారుణంగా తల మీద కొడితే నాకు దెబ్బలు తగలవు. ఎంతమంది చంపడానికి ట్రై చేశారు, ఎన్నో దాడులు చేశారు. ఈ యొక్క 30 సంవత్సరాలు నాకు సుదీర్ఘ ప్రయాణంలో ధర్మ సంస్థాపనలో ఎన్నో చంపారు, కాలు తీశారు, కపాలం బదలుకొట్టారు, ఇంకోటి కపాలం బదలుకొట్టారు. అయినా నేను దీనికి బాధపడను. ముస్లిం పన్ను తీస్తారు ఇకటి, ఆ పన్ను తీసినా 20 సంవత్సరాలు పన్ను కాపాడుకొని మొన్న రీసెంట్గా 2025లో ఆ పన్ను ఊడిపోయింది. పన్ను పోయినా పర్లేదు, ఈ శరీరంలో అణువణువు పోయినా పర్లేదు, నన్ను భూమిలో కూడా పాతిపెట్టేశారు, మళ్ళీ పైకి వచ్చా. కాబట్టి ధర్మం కోసం నిరంతరం యుద్ధం చేస్తా. ధర్మ యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడ జరిగింది? 2 కుటుంబాల మధ్య అధికారం కోసం. ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్మం కోసం జరుగుతుంది. అది కూడా అధికారమే, ఇది అధికారం కాదు. ధర్మ సంస్థాపన చేయాలి, లోకా సంస్థ సుఖినభవంతు అనేది అక్షరాలు నిరూపించాలని గురువు కోరుకుంటున్నారు. ఆ గురువులు కోరుకుంటున్న దాన్ని, ఆ సప్తరుషులు కోరుకుంటున్నటువంటి హిమాలయ గురువులు కోరుకున్న దాన్ని మీరు అభాస్పాలు చేశారు, గంగలో తొంగుదొక్కారు. కాబట్టి గంగపాలు చేశారు, మృతపాలు చేశారు. కాబట్టి క్షమించే ప్రసక్తే లేదు. అటు మోడీని కానీ, నా కాషాయం, ఇటు యోగి ఆదిత్యనాథ్ని కానీ. తప్పు చేస్తే ఎవరన్నా ఒకటే, అధర్మం అంటే ఏంటి? తప్పు. ధర్మం అంటే కరెక్ట్, అంటే సత్యము, అంటే నిజాయితీ, నీతి. సింపుల్గా చెప్పాలంటే ఇవి పాటించకపోతే ఆడు హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బుద్ధిస్ట్ అయినా, జైనిస్ట్ అయినా సరే కాలం చూస్తూ ఊరుకోదు. కాలం కూడా భగవత్ స్వరూపమే, మహాశివ స్వరూపమే. కాలం ఊరుకుంటుందా? మీ పాపాలు 89 నుంచి చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు బట్టబయలయ్యాయి.
అంటే మీ పాపం పండడానికి ఇంతకాలం పట్టింది. పండు పరిపక్వత రావాలి అంటే ముందు పిండి అవుతుంది, తర్వాత కాయ అవుతుంది, పండు అవుతుంది, పండే రాలి పడిపోద్ది. అలాగా ఈరోజు మీ పాపం పండిపోయింది. నా కాషాయ కండువాని మెడలో చుట్టి నన్ను చాలా హింసలు పెట్టి మీరు బయటికి ఇంటి సరే బండి తీసిన దాకా మీరు వాహనం పంపించిన దాకా మీరు ఊరుకోలేదే. నేను కూడా కొట్టాను, నేనే చూస్తూ ఊరుకోను. నేను ఇంకా ఇనుముకైతే పట్టుకోలే. ఇనుముకైతే పట్టుకుంటే మాత్రం ఆడు హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా తప్పుగా ప్రచారం చేసినా, ఏ దేవుని తిట్టినా నేను ఊరుకోను. సాటి మనిషిని తిట్టినా ఊరుకోను. నేను కట్టుకుంతో ఇనుము కట్టుకుని త్రిశూలం పట్టుకున్నాను అనుకో, ఇనుముంది, నేను సువర్ణ కట్టుకుంటూ ఉన్నాను ప్రజెంట్. తీసాననుకో, వచ్చాననుకో, నేను ఇంకెవరికి క్షమించలేదు. పీకలు నడుక్కుంటూ వెళ్ళిపోతా. మసీదుల్లోకి వస్తా, చర్చిల్లోకి వస్తా. ఒకప్పుడు వెళ్ళాను, తన్నులు కాశాను, దాడులు చేశారు. కాబట్టి నాకు అవేం అనుభవాలే, నాకేం కొత్త ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీలని నిషేధించాలని నేను న్యాయస్థానానికి ప్రవేశిస్తాను. చట్టపరంగా ఒక హిందువుగా ఎవరు పట్టించుకోకపోయినా నేను మాత్రం పట్టించుకున్నాను. భారతదేశంలో ఏం చేసినా సరే గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా పట్టించుకునే ఉంటాను. దాని యొక్క ఫలితాన్ని మారుస్తూనే ఉంటాను. కాబట్టి నేను ఇప్పుడు కోర్టులో నాకు డబ్బులు లేవు. ప్రజెంట్ గుళ్ళో నాకు అన్యాయం జరిగింది. గుళ్ళో అర్ధాంతరంగా మోసం చేసి నా దేవాలయంలో నన్ను కమిటీ వాళ్ళు చేయకుండా అర్ధాంతరంగా నా ఉపాధిని పోగొట్టారు. నా ఉద్యోగం తీశారు, పూజారి ఉద్యోగం తీశారు. కాబట్టి ఇప్పుడు నాకు డబ్బులు లేవు. కాబట్టి డబ్బులు చూసుకొని నేను సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో లేదా విశాఖపట్నం జిల్లా కోర్టులో అయితే వేస్తాను. మూడు విషయాలు. షిరిడీ సాయి దేవుడా కాదా అది నిరూపించాలి. అతను ముస్లిం అంటున్నారు. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? పుట్టుకూరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెండారి జాతి ముస్లిం జాతి చెందిన వ్యక్తి అంటున్నారు. ఆయన పేరు చాంద్మియా సైఫుద్దీన్ అంటున్నారు. అది నిజమా కాదని ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో కూడా వీళ్ళు ప్రూవ్ చేయాలి. మోడీ కానీ ఈరోజు ఏదైతే షిరిడీ సాయి దేవుడు కదిన కుట్ర బట్టబయటపోయింది. కారణం కరుణా కలుసుకున్న లలిత కుమార్ బాసర్కి వెళ్ళి మాధవి లత ఇలాంటి వ్యక్తులు భరతవర్ష ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది పేర్లు గుర్తులేవు, కొన్ని పేర్లు వాళ్ళందరికీ నడిపిస్తుంది కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు. అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్ సారస్ కూడా పైకి మాత్రం మాకు సంబంధం లేదు అంటున్నారు. కిందనేమో క్షేత్రస్థాయిలో తెరవెనికేమో వీళ్ళేమో ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఫోన్పేల ద్వారా, పేటీఎం ద్వారా డబ్బులు రప్పిస్తూ వాళ్ళు అడుక్కుంటూ బిచ్చగాడిగా ప్రవర్తిస్తూ ఈరోజు వీళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తుంది ఈ సమస్య అనేది ఈరోజు బట్టబయలు అయిపోయింది. ఎందుకంటే మేము వ్యతిరేకం చెప్పారు. కొంతమంది ఏమో మేము సమర్థనీయమంటాం. అంటే నేను ప్రాంత జిల్లా అర్చక మఠమందిర ప్రముఖకి శివసేన ఫోన్ చేసి అడిగాను. వెంటనే ఏమండి ఇలా మీరు చెప్తున్నారు షిరిడీ సాయి గురించి ఇలా ఆందోళన జరిగింది, నన్ను కొట్టారంటే, దాడి చేశారంటే మీరు షిరిడీ సాయి సమర్థనీయమా కాదంటే మేము సమర్థనీయమన్నారు. మరి వాళ్ళు సమర్థనీయమైనప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది తప్ప వీళ్ళు చేసింది తప్ప సవరించుకోవాలి. మీరు ఏంటంటే అలాంటి కార్యకర్తలని మీరు వెంటనే షిరిడీ సాయి దేవాలయంలోకి వెళ్ళి ఇప్పుడంట హిందూ ముస్లిము సింబల్స్ తీసేస్తామనేసి కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు, కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. అలాగే నేను వెళ్ళిపోయిన తర్వాత, నాకు దాడి జరిగింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అడిగారంట, అజయ్ అనే వ్యక్తి అడిగారంట, ప్రాంత శ్రీనివాస్ రెడ్డిని అడిగారంట. అడిగితే మేము షిరిడీ సాయికి సమర్థనీయము కాదు, వ్యతిరేకము కాదు. అలాంటప్పుడు మరి నువ్వు గుళ్ళు జోలికి ఎందుకు వస్తున్నావు? విగ్రహాలు ధ్వంసం చేయాలి, షిరిడీ సాయి పాదాల కింద విగ్రహాలు పెట్టకూడదు, ఇవి తర్వాత మాట్లాడతాను ఆ విషయాల గురించి ఆగమ శాస్త్రం ప్రకారం. ఎందుకు వస్తున్నారు మరి? మీరు రాకండి, మానేయండి. నాకు ప్రతి మనిషి కూడా, మానవుడు కూడా భగవంతుడే. అహం బ్రహ్మస్మి తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆయమాత్మ పరమాత్మ అని మహాపంచవాక్యాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. మరి దాన్ని మీరు ఏం చేస్తున్నారా? ఆచరిస్తున్నారా? అవగతం చేసుకున్నారా? అనుభూతి పొందారా? ఆత్మ సాక్షాత్కారం పొందారా? పరమాత్మతో అనుసంధానం చేస్తున్నారా? కేవలం శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వాడేమో అల్లా అంటాడు ముస్లిము, ఇంకోడేమో యేసు యెహోవా అంటాడు. మీరు యేసు యెహోవా అని నినాదాలు చేస్తే తూతూ మంత్రంగా మంత్రాలు పలికితే కాదయ్యా. మంత్రాన్ని ఉపాసన చేస్తే వర్షాలు రావాలి. మంత్రాలకు చింతకాయలు రావడం అంటున్నావు, చింతలు రాలితే మంత్రాలకు వర్షాలు వస్తాయి. పూర్వకాలం రుజువు చేసి చూపించాను, నేను చేసి చూపించాను. నేను హోమం చేస్తే వర్షం ఆగిపోద్ది, తుఫాన్లు ఆగిపోతాయి, భూకంపాలు. నిన్న రీసెంట్గా నేనేం చేశాను, ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాను, తప్పు చేస్తే ఎవరిని క్షమించను. మోడీ కూడా యుద్ధం ఆపేసి ట్రంప్కి వార్నింగ్ ఇవ్వలేపాడు. నేను ఆపానంటే నేను అలా కదే. మన మే నెలలో మొదటి వారంలో ట్రంప్ ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తూ అమాయక రాజ్యాలపై దారుణంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి నేనేమో వార్నింగ్ ఇచ్చాను. ట్రంప్ నువ్వు అర్జెంటుగా యుద్ధాన్ని ఆపే, లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చి నీకు శిక్షిస్తానని చెప్పాను. ఫలితంగా ఏమైంది? G7 అంతర్జాతీయ సమావేశాల్లో ఇరాన్ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టి యుద్ధాన్ని ఆపేశాడు.
అలాగే ఈ జూన్ నెలలో ఒక జూన్ మధ్యాంతరంలో 2020 జూన్ నెలలో చివరాంతంలో దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా రెండు సెపరేట్ ప్రాంతాలు ఉంటాయి. ఆ దక్షిణ అమెరికాలో వెనిజులా అనే ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. అప్పుడే చెప్పిన ట్రంప్కి ప్రకృతి ప్రళయాలు రప్పిస్తా, భూకంపాలు రప్పిస్తానని రప్పించాను అక్కడ. అలాగే ఫ్రాన్స్లో, అలాగే జపాన్లో గాలి తుఫాన్, అక్కడ కూడా భూకంపం వచ్చింది. అసలు యాక్చువల్గా భారతదేశంలో భూకంపాలు వస్తాయి. వాటిని నేను నా గురువుల యొక్క సహకారంతో, గురువుల యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళు ఇచ్చిన బలంతో ఈ యొక్క భారతదేశంలో విశాఖపట్నంలో భూకంపాలు రాకుండా, ప్రళయాలు రాకుండా వాటిని మేము కొన్ని ప్రళయాలు మాత్రమే, కొన్ని ప్రళయాలు కొన్ని ప్రళయాలు ఆపుతాం. ఆపి వాటిని ఏం చేస్తున్నామంటే విదేశాలకు పంపించేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇవి నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నన్ను తిట్టకపోయినా నాకు అనవసరం. నేను చేస్తూనే ఉంటాను. చివరికి మసీదు మీద కూడా శబ్ద కాలేజ్ మీద ఫైట్ చేస్తే నాకు ఉమాకాంత్ పోర్ట్ టౌన్ సిఐ కూడా అన్యాయం చేస్తే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళి అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచి పొరాటా పెట్టి చపాతీ చేయకుండా వ్యాన్ ఎక్కించి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి 4 ఏళ్ళు ఇచ్చాడు. అంతకుముందు కృష్ణుడి యొక్క తల ఎరగొడితే ఆరిలో ప్రాంతంలో వెళ్ళి నేను పరోటం చేస్తే వీళ్ళు ఎవరు రాలే, విశ్వవిద్యాలయాలు ఎవరు రాలేదు. ఫోన్ చేసి చెప్పాను కూడా. రాకపోతే నన్ను నా బండిది దాచేశారు. నా బండిలో పెట్టినటువంటి 40,000 రూపాయలు క్యాష్ని కూడా పోలీసులు దాచేశారు. సెల్ ఫోన్ కూడా దాచేశారు. దాచినా సరే నేను వెళ్ళి శివదానం చేసి స్టేషన్లో దద్దరిల్లిపోయి చేస్తే నన్ను స్టేషన్లో ఉంచినా సరే శివదానం చేస్తున్నాను. చేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి రాత్రి 9 గంటలకు ఎస్ఐ సిఐ కలిసి నన్నేమో మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు జనవరిలో, 2020 జనవరి నుంచి 2026 ఏప్రిల్ 9 వరకు కూడా నేను మెంటల్ హాస్పిటల్లోనే. ఉపాధి పోయింది, నాకు జీవనోపాధి పోయింది. అయినా భయపడను. ధర్మం కోసం ప్రాణం అర్పిస్తున్నప్పుడు, ఈ దేహం అర్పిస్తానన్నప్పుడు నాకు నీ ఉపాధి పోతే మళ్ళీ ఉపాధి ఎదుర్కొంటానయ్యా. కష్టపడి కూలి పని చేస్తా, అర్చకతం చేస్తా, ఏదైనా చేస్తా. కానీ ధర్మంకి హాని జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది ఉండదు. ఇదే చివరి హెచ్చరిక. కాబట్టి నేను కోర్టుకి వెళ్తా, న్యాయస్థానానికి వెళ్తా, చట్టంకి వెళ్తా. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిపిస్తా. తదాస్తు.